ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 ను సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. పాఠం విద్య యొక్క తాత్విక భావనలు. ఇందులో మొత్తం 5 అంశాలున్నాయి. విద్యా ధ్యేయాలు, విద్యా లక్ష్యాలు, విద్యా రకాలు, విద్యా ధృవాలు. రెండవది విద్యా తత్వవేత్తలు. స్వామి వివేకానంద, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గీజుబాయ్, రుసో, ఫ్రెడరిక్ ప్రొబెల్, జాన్ డ్యూయో, మెరియా మాంటిసోరీ, ప్లేటో, అరిస్టాటిల్. మూడవది ఉపాధ్యాయుల వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, వృత్తిపరమైన నీతి, అభ్యాసకుడు, సమాజం పట్ల నిబద్ధత. నాలుగవది జ్ఞానం, నైపుణ్యం, బోధన మరియు శిక్షణ, హేతువు, నమ్మకం. ఐదవది జ్ఞాన సిద్ధాంతం, జ్ఞాన సమస్యలు, సత్యం, జ్ఞాన మార్గాలు, సత్య భావనలు, జ్ఞాన ప్రామాణికత, ప్రాక్పశ్చిమ ప్రమాణాలు. ఇందులోని మొదటి అంశంలో మనం విద్యా ధ్యేయాల గురించి తెలుసుకుందాం. విద్య అనేది ఒక అమూర్త భావన కావడం చేత విద్యా లక్ష్యాలు అనేవి రుచిగా ఉండవు. ప్రస్తుత లక్ష్యాలన్నీ వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, సమాజానివి. విద్యా లక్ష్యాలు మరియు విధులను వేరువేరుగా భావించరాదు. వ్యక్తి అభిరుచులు, ఆశయాలు తీర్చడంలో విద్య దోహదపడుతుంది. అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్యా విధి అంటారు జాన్ డ్యూయో. వ్యక్తి అభివృద్ధికి 2 రంగాలున్నాయి. మొదటిది వ్యక్తిగత అభివృద్ధి అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్. రెండవది సామాజిక అభివృద్ధి అంటే సోషల్ డెవలప్మెంట్. విద్యా లక్ష్యాలు కూడా ఈ విధంగా విభజించబడతాయి. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల మానవుని అవసరాలు, అభిరుచులలో కూడా మార్పులు సహజం. నిరంతర ప్రగతి విద్యా విధులు, విద్యా లక్ష్యాల్లో మార్పులు కలిగిస్తాయి. లక్ష్యం లేని విద్య చుక్కానీ లేని నావ వంటిది. విద్యా ధ్యేయాల యొక్క ప్రాముఖ్యత. విద్య ఒక నిర్మిత కార్యక్రమం. దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు విద్యావేత్తలు కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తారు. దానిలో భాగంగా పాఠ్య ప్రణాళికలు, బోధనా పద్ధతులు, బోధనాభ్యసన, పరిస్థితుల కల్పన జరుగుతుంది. ధ్యేయాలు లేనట్లయితే చుకానీ లేని పడవ వలె విద్యా వ్యవస్థ మారుతుంది. విద్యా స్థాయిని బట్టి, స్వభావాన్ని బట్టి కూడా లక్ష్యాలు మారతాయి. విద్యా ధ్యేయాలు ఈ కింది ప్రధాన అవసరాలు తీర్చుటకు ఆధారాలుగా ఉంటాయి. మొదటిది విద్యా ప్రక్రియల అంచనా. రెండవది లక్ష్యాల గమ్య సాధన. మూడవది అర్థవంతమైన విద్యాభ్యాసన. నాలుగవది సమగ్ర మూల్యాంకనం. ఐదవది విద్యా ప్రగతి తెలుసుకోవడం. ఆరవది పాఠ్య బోధన. విద్యా లక్ష్యాలను ప్రధానంగా 2 విభాగాలుగా పేర్కొంటారు. మొదటిది వైయక్తిక లక్ష్యాలు, రెండవది సామాజిక లక్ష్యాలు. వీటినే సాంప్రదాయక సమకాలీన విద్యా ధ్యేయాలని కూడా వర్గీకరించవచ్చు. వీటిని శాస్త్రీయ లేదా పురాతన లక్ష్యాలని, ఆధునిక లక్ష్యాలని కూడా విభజించెదరు. అంతేగాక వీటిని సాధారణ సాంకేతిక లక్ష్యాలని కూడా విభజిస్తారు. విద్యా ఉద్దేశాలని అనేక రకాలుగా వర్గీకరించవచ్చని గమనించాలి. ప్రత్యేక, సార్వజనీన ఉద్దేశాలని కూడా విభజిస్తారు. ప్రత్యేక ఉద్దేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయిస్తారు. అంతేగాక ఇవి అపరిమితమైనవి. ఒక ప్రాంతానికి కానీ ఒక కాలానికి కానీ సంబంధించి ఉంటాయి. వీటికి ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం ఉండదు. వీటి వల్ల మొత్తం జాతి లాభం పొందుతుంది. వ్యక్తిగత ఉద్దేశాలు. వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. సమాజం కంటే వ్యక్తి ముఖ్యమని భావిస్తారు. వ్యక్తి అభివృద్ధే లక్ష్యాలుగా విద్యా కార్యక్రమాలు ఉండాలని వీరి అభిప్రాయం. సామాజిక ఉద్దేశాలు. వ్యక్తి అభివృద్ధి కన్నా సమాజ అభివృద్ధి ఉన్నతమైనదని భావిస్తారు. సమాజమును దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలు
నిర్ణయించబడాలని సామాజికవాదుల భావన. వాస్తవానికి వ్యక్తి, సమాజం అనేవి ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. రెండూనూ పరిపూరకంగా ఉంటాయి. జీవితావసర దృక్పథం అంటే బయోలాజికల్ పర్స్పెక్టివ్. ప్రతి వ్యక్తి స్వభావ సిద్ధి భావాజాలంతో జన్మిస్తాడు. అతడి స్వభావంలో మార్పు తేవడం చాలా కష్టం. విద్య అనేది వ్యక్తి కోసం ఉద్దేశించబడింది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ సంపూర్ణ ఆనందమయమైన జీవితాన్ని గడపడంలో, తగు సామర్థ్యాలను పెంపొందింపజేయడంలో విద్యా పాత్ర గమనీయం అని తెలిపారు ప్రొఫెసర్ జి. థామ్సన్. ప్రాకృతిక దృక్పథం అంటే న్యాచురలిస్టిక్ పర్స్పెక్టివ్. వ్యక్తి స్వభావం, దైనందిన అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ విద్య నిర్వహించబడాలి. మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్. విద్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల శిశు స్వభావాన్ని అనుసరించి విద్యా ప్రక్రియలలో ఏ దశలలో ఎంతవరకు సాధ్యమో మేధో సంపత్తిని, సామర్థ్యాలను, నైపుణ్యాలను విశ్లేషించి లక్ష్య సాధనకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలను, బోధనా విధానాలను రూపొందించి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికై కృషి సల్పుతారు. ప్రగతిశీల దృక్పథం అంటే ప్రోగ్రెసివ్ పర్స్పెక్టివ్. విద్యార్థి అత్యున్నతమైన వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యంగా పాఠశాలలోని కార్యక్రమాలను రూపకల్పన చేయవలసిన ఆవశ్యకత ఉంది. విద్యా ప్రమాణాలు వ్యక్తి సంపూర్ణాభివృద్ధికి తోడ్పడే పరిస్థితులను రూపొందించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక దృక్పథం సైకలాజికల్ పర్స్పెక్టివ్. మనిషి గొప్ప దైవాంశ శక్తులున్నవాడు. విద్య ద్వారా బాహ్య, అంతర్గత ప్రకృతిని నియంత్రించడం ద్వారా ఈ గొప్ప శక్తులను తనలోనే వ్యక్తమయ్యేటట్లు చేయడమే ఆశయం అని తెలిపారు స్వామి వివేకానంద. విద్యా ధ్యేయాలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది సాంప్రదాయక విద్యాధ్యేయాలు, రెండవది సమకాలీన విద్యాధ్యేయాలు. సాంప్రదాయక విద్యాధ్యేయాలు అంటే జ్ఞానం కోసం విద్య, శీలం కోసం విద్య, వృత్తి కోసం విద్య, సాంస్కృతిక వారసత్వం కోసం విద్య, విరామకాల సద్వినియోగం కోసం విద్య, ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య మరియు మానవత్వం కోసం విద్య. సమకాలీన విద్యాధ్యేయాలు అంటే ప్రజాస్వామ్యం కోసం విద్య, పౌరసత్వం కోసం విద్య, సంపూర్ణ మూర్తి మాత్వాభివృద్ధి కోసం విద్య, జాతీయ సమైక్యత కోసం విద్య, అంతర్జాతీయ అవగాహన కోసం విద్య, ప్రపంచ శాంతి కోసం విద్య. జ్ఞానం కోసం విద్య. జ్ఞానాభివృద్ధికి విద్య అవసరం. మానవ అభివృద్ధి కోసం జ్ఞానం తోడ్పడుతుంది. అందరికీ సంపూర్ణ జ్ఞానం అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఫర్ ఆల్ కావాలని పోకన్ అంటాడు. జ్ఞానం మానవతా విలువలను పెంచుతుంది. జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించడమే సరైన విద్య. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మానవ కళ్యాణానికి ఉపయోగపడేదిగా ఉండాలి. శీలం కోసం విద్య. విద్యావేత్తలు సత్ప్రవర్తనను వృద్ధి చేయడమే విద్యా లక్ష్యంగా భావిస్తారు. నైతిక విలువలు, ఆదర్శాలున్న ప్రవర్తనను సత్ప్రవర్తన అని హెర్బర్ట్ అంటాడు. విద్య అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం అని సోక్రటిస్ అంటాడు. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయం అని గాంధీజీ అభిప్రాయం. ఉపాధ్యాయుడి అంతిమ లక్ష్యం సత్ప్రవర్తన, ఉన్నత వైఖరులను విద్యార్థులలో అలవడేటట్లు చేయడం అని రెమాంట్ అంటాడు. వృత్తి కోసం విద్య. పూర్వం పిల్లలు తమ తల్లిదండ్రుల వృత్తులనే చేపట్టేవారు. పారిశ్రామిక విప్లవం తరువాత జీవన విధానాల్లో చాలా మార్పు వచ్చింది. సమాజ అవసరాలను తీర్చేందుకు వృత్తి విద్యా సంస్థలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వృత్తి విద్య చాలా ప్రాముఖ్యమైంది. వృత్తి విద్య వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగిస్తుంది. చదువుతో పాటు తోట పని, అగరబత్తీలు తయారీ వంటివి ప్రవేశపెట్టడం జరిగింది. గాంధీ గారి బేసిక్ విద్యా విధానంలోని మూలసూత్రం కూడా ఇదే. జాతీయ విద్యా కమిషన్ ఈ ఉద్దేశంతోనే పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. వృత్తి కోసం వ్యక్తిని తయారు చేయడం విద్యా ధ్యేయం అయినప్పటికీ విద్య సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడాలి. సాంస్కృతిక వారసత్వం కోసం విద్య.
సంస్కృతి అనగా జీవన విధానం, జ్ఞానం, నమ్మకాలు, కట్టుబాట్లు, విలువలు, ఆర్థిక, నైతిక, న్యాయ, మత, సంబంధ సంప్రదాయాలన్నింటినీ కలిపి సంస్కృతి అంటారు. మానవ సంస్కృతిని పదిలపరచి, అభివృద్ధిపరచి తరువాత సంతతి వారికి అందించేదే విద్య. విరామకాల సద్వినియోగం కోసం విద్య. జీవనోపాధికి సంబంధించిన పనుల్లో నిమగ్నం కాకుండా ఉన్న కాలాన్ని విరామకాలం అంటారు. విరామకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మానవుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. విద్య లేని వ్యక్తి ఒక విరామకాలాన్ని నిరుపయోగమైన మాటలతో, కొట్లాటలతో, వ్యసనాలతో వ్యర్థపరుస్తారు. విద్యావంతులు జ్ఞానాభివృద్ధికి, స్వీయాభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో, సంఘసేవ కార్యక్రమాల్లోనూ పాల్గొని సమాజానికి ఉపయోగపడుతూ ఉల్లాసంగానూ ఉత్సాహంగానూ ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య. ఆత్మ సాక్షాత్కారం అంటే ప్రకృతి, మానవుడు, దేవుడు వీటికి గల అన్యోన్య సంబంధం గురించి అవగాహన ఉండటం. కొందరు విద్యావేత్తలు శిశువుల్లో ఉన్నత నైతిక విలువలను పెంపొందించి ఆధ్యాత్మిక జ్ఞానం సాధించేటట్లు చేయడమే విద్యా లక్ష్యంగా భావిస్తారు. శాంతి, సంతోషం, ఆనందం మానవులకు ఆత్మ సాక్షాత్కారం అంటారు. మానవత్వం కోసం విద్య. జ్ఞాన సముపార్జన ఒకటే మానవుడికి ప్రధానం కాదు. దురదృష్టవశాత్తు మానవుడు తన స్వభావాలను విడనాడి విశాల హృదయాన్ని పెంచుకోలేకపోతున్నాడు. బలమే న్యాయం అనే ఆటవిక న్యాయాన్ని చూపుతూ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, మోసాలు విపరీతంగా పెరిగి సభ్య సమాజం తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితిలో మానవుడిలో మానవతా విలువలు పెంపొందించవలసిన అవసరమున్నది. విద్య మానవుడిలో ఆలోచన శక్తిని పెంచుతుంది. మానవ సేవయే మాధవ సేవ అనే భావాన్ని పెంచాలి. అందరికీ సౌఖ్యం, దుఃఖం ఎవరికీ వద్దు అంటే హ్యాపీనెస్ టు ఆల్, సారో టు నన్, సర్వే జనా సుఖినో భవంతు సూత్రాలను అందరూ పాటించేటట్లు చూడాలి. విద్య మానవులను మానవతావాదులుగా చేయాలి. అలా చేయడానికి విద్య దోహదపడుతుంది. ప్రజాస్వామ్యం కోసం విద్య. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత పరిపాలన అని అబ్రహం లింకన్ నిర్వహించాడు. జాన్ డ్యూయో అభిప్రాయం ప్రకారం రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అనవచ్చు. కొన్ని ప్రజాస్వామ్య విలువలు: వ్యక్తి గౌరవం, మార్పు పట్ల నమ్మకం, మార్పు బలవంతం కాదు, సహనం, సౌభ్రాతృత్వం, అందరికీ విద్య. విద్య ద్వారా వ్యక్తులలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించవచ్చు. పౌరసత్వం కోసం విద్య. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతను గుర్తించాలి. ప్రజాస్వామ్య లక్ష్యాలను గుర్తించగల జ్ఞానవంతునిగా తయారు చేయడానికి విద్య దోహదం చేస్తుంది. విద్య లేని ప్రజలున్న దేశాల్లో ప్రజాస్వామ్య మనుగడ కష్టమని బర్ట్రాండ్ రస్సెల్ చెప్పారు. ప్రజాస్వామ్యం విద్యావంతం కావాలంటే ప్రజలు విద్యావంతులు కావాలి. పౌరసత్వ విద్య అందించడంలో 2 విద్యా సంస్థలు బాధ్యత వహిస్తాయి. మొదటిది సమాజం, రెండవది పాఠశాల. సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి కోసం విద్య. వ్యక్తి మూర్తిమత్వంలోని శారీరక, మానసిక, భావోద్వేగ, దైవిక, నైతిక కళలకు సంబంధించిన సమగ్ర శక్తులను సమానంగా దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను విస్తృతపరచి ఎక్కువగా జ్ఞానాన్ని అందించవలసి ఉంటుంది. మానవుడు సంజీవి కాబట్టి సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి అవసరమైన విశాల దృక్పథం, తోటి మానవుల కష్టాల్లో పాల్పంచుకోవడం, దయ, ప్రేమ, అనురాగం మొదలైన మానవతా విలువలు మానవుడికి అవసరం. వీటన్నింటికీ విద్య అందించాలి. జాతీయ సమైక్యత కోసం విద్య. భారతదేశం అనేక జాతులు, మతాలు, కులాలు, భాషలు మొదలైన వైవిధ్యాలున్న దేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించవలసి ఉంది. మనమంతా ఒకటే అన్న భావనను కలిగించవలసి ఉంది. వైవిధ్యాలున్న భారతదేశంలో జాతీయ సమైక్యత అవసరం ఎంతైనా ఉంది. భారతీయ సమైక్యతను ఇటుకలు, సున్నంతో కానీ,
సుత్తి ఉలితో కానీ కట్టడానికి వీలు కాదు. ఇది ప్రజల మనస్సుల్లో, హృదయాల్లో నిశ్శబ్దంగా అభివృద్ధి చెందాలి అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. జాతీయ సమైక్యతను విద్య ద్వారా సాధించవచ్చని డాక్టర్ రాధాకృష్ణ అభిప్రాయం. పాఠశాలల్లో ఈ కింది కార్యక్రమాల ద్వారా జాతీయ భావనను పెంపొందించవచ్చని డాక్టర్ రాధాకృష్ణ గారి అభిప్రాయం. మహనీయుల జన్మదిన వేడుకలు, ఉదయం ప్రార్థన నిర్వహించటం, యూనిఫామ్ ధరించుట, జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను గౌరవించుట, అన్ని మతాలకు సంబంధించిన పండుగలను నిర్వహించుట, వినోదయాత్రలు, సాహిత్యం, కళలకు సంబంధించిన కార్యక్రమాలు, భారతీయ సంస్కృతి, కళలకు సంబంధించిన అంశాలను బోధించడం. అంతర్జాతీయ అవగాహన కోసం విద్య. యుద్ధం అనే భావన ప్రాథమికంగా మనస్సులో ఏర్పడింది కాబట్టి శాంతి భద్రతలు కూడా మానవుల మనస్సులోనే నిర్మాణం కావాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. అంతర్జాతీయ అవగాహన అంటే మానవ హక్కులపై గౌరవభావం, మానవాళి, సంఘీభావం, సహకారం, అందరూ కలిసి సుఖశాంతులతో జీవించాలనే కోరిక కలిగి ఉండటం. అంతర్జాతీయ అవగాహన ఆవశ్యకత. ప్రపంచ యుద్ధాలను నివారించడానికి, ప్రపంచ శాంతిని పెంపొందించడానికి, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ అవగాహనకు తోడ్పడే విద్యా సూత్రాలు. యువకుల్లో స్వతంత్ర ఆలోచనలను పెంచడం, జ్ఞాన సద్వినియోగం, దేశభక్తిని పెంచటం, భయ నిర్మూలన, మానవ జాతి అన్యోన్య ఆధారం, విలువలను గ్రహించడం. అంతర్జాతీయ అవగాహనను పెంచుటకు చేపట్టే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో యునెస్కో తోడ్పాటు ఎంతో ఉంది. ఈ కింది విద్యా కార్యక్రమాల ద్వారా పిల్లల మనస్సులో అంతర్జాతీయ భావనను ప్రోత్సహించవచ్చు. మొదటిది ప్రపంచ పౌరభావాన్ని ప్రోత్సహించడం. రెండవది ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం. మూడవది స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించడం. నాలుగవది నిర్మాణాత్మక దృక్పథాన్ని పెంపొందించడం. ఐదవది మానవతా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఆరవది జాతి, కుల, మత ద్వేషాలను నిర్మూలించడం. ఏడవది అంతర్జాతీయ దినోత్సవాలు జరుపుకోవడం. ఎనిమిదవది ప్రపంచ నాయకుల జీవిత చరిత్రలను చదవటం. తొమ్మిదవది వివిధ దేశాల నాయకుల బొమ్మలు, స్టాంపులు సేకరించడం. ఉపాధ్యాయుడి మూర్తిమత్వం అంతర్జాతీయ అవగాహనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పాఠశాల కార్యక్రమాలను సక్రమంగా తయారు చేసి నిర్వహిస్తే అంతర్జాతీయ అవగాహన పెరుగుతుంది. ప్రపంచ శాంతి కోసం విద్య. మేధావుల కృషి ఫలితంగా నేటి సమాజం సుఖ సంతోషకరమైన జీవనం గడుపుతున్నాయి. విచ్ఛిన్నం చేసే అనేక శక్తులు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. వాటి వల్ల ప్రజలు శాంతియుతమైన జీవనం గడపలేకపోతున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి ఎంతో తోడ్పడుతుంది. అంతకు మించి వినాశనానికి దోహదం చేస్తుంది. ప్రపంచ యుద్ధాలు భూగోళాన్ని శ్మశానంగా మార్చాయి. నాగరికతను నామరూపాలు లేకుండా చేశాయి. జపాన్ దేశంలోని హిరోషిమా, నాగసాకి పట్టణాలు అణుబాంబులు దాడికి ధ్వంసమయ్యాయి. మరణాయుధాలను చాలా విస్తృతంగా, విశృంఖలంగా వినియోగించారు. ఈ అనుభవం ప్రపంచ శాంతికి నాంది పలికింది. ఈ కృషి ఫలితంగా నానా జాతి సమితి, ఐక్యరాజ్య సమితిలు ఏర్పడినాయి. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ మౌలిక సూత్రాలు. మొదటిది భావితరాలను యుద్ధం అనే భయం నుండి రక్షించడం. రెండవది ప్రాథమిక హక్కులు కల్పించగా వ్యక్తి పట్ల గౌరవం, విశ్వాసం కలిగి ఉండటం. మూడవది స్త్రీ పురుషుల సమాన హక్కులు కలిగి ఉండటం. నాలుగవది ప్రపంచ దేశాల మధ్య ఒడంబడికలు ఏర్పరచుకున్న సంధుల పట్ల గౌరవం ఉండేటట్లు చేయడం. ఐదవది ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం. ఆరవది అన్ని వర్గాల మధ్య, అన్ని దేశాల మధ్య శాంతియుత సహజీవనం పెంచడం. ఏడవది ప్రపంచంలోని అన్ని భౌతిక వనరులను ప్రజల శాంతి భద్రతల కోసం, ఆర్థిక, సాంఘిక పురోభివృద్ధికి ప్రపంచ శాంతిని స్థాపించడం అంత సులువైనది కాదు. ఏడవది ప్రపంచంలో అన్ని భౌతిక వనరులను ప్రజల శాంతి భద్రతల కోసం, ఆర్థిక,
సాంఘిక పురోభివృద్ధికి ఉపయోగించడం. ప్రపంచ శాంతిని స్థాపించడం అంత సులువైనది కాదు. ఇప్పుడు మనం విద్యా లక్ష్యాల గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర భారతదేశంలో విద్యా లక్ష్యాలు అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రీ ఇండియా. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగి చిన్నాభిన్నమై దిక్కుతోచని స్థితిలో 1947 ఆగస్టు 15న స్వాతంత్ర భారతావని ఆవిర్భవించింది. 26 జనవరి 1950న స్వతంత్ర భారతదేశానికి నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. పరతంత్ర దాస్య విద్యా లక్ష్యాలతో అడుగంటిన విద్యా ప్రగతిని భారత రాజ్యాంగ స్ఫూర్తితో నూతనంగా రూపొందించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మొదలియార్ సెకండరీ విద్యా కమిషన్ 1952 విద్యా లక్ష్యాలు. మొదటిది సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచడం. రెండవది ప్రజాస్వామ్యంలో పౌరసత్వ బాధ్యతలు, హక్కులు తెలియజేయడం. మూడవది నాయకత్వ విద్య. నాలుగవది వృత్తి సామర్థ్యాన్ని పెంచడం. కొఠారి కమిషన్ 1964 యొక్క విద్యా లక్ష్యాలు. మొదటిది విద్య ఉత్పాదకత. రెండవది విద్య సాంఘిక జాతీయ సమైక్యత. మూడవది ప్రజాస్వామ్య విలువలు అభివృద్ధిపరచుట. నాలుగవది అంతర్జాతీయ అవగాహనను పెంపొందించుట. ఐదవది విద్య ఆధునికీకరణ. ఆరవది సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను అభివృద్ధిపరచుట. ఈశ్వరీభాయ్ కమిటీ 1977 విద్యా లక్ష్యాలు. విద్య ద్వారా విద్యార్థి విషయ జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లు, వైఖరులు, విలువలు తాను పౌరుడిగా జీవించ అవసరమగునంత వరకు అభ్యసించాలి. విద్య వ్యక్తి జీవితంలో అంతర్గత శక్తులను, సృజనాత్మకతను పెంపొందించాలి. ప్రకృతితో వ్యక్తి సహజీవనం గడపాలి. దీనికై విద్యార్థి మొదటగా మన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకొని ప్రపంచ శాంతికి అవసరమగు మార్పులు తీసుకొని రావాలి. రెండవది సామాజిక సంపదను పెంచి దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులను గుర్తించాలి. మూడవది రాజ్యాంగ స్ఫూర్తితో మంచి పౌరుడిగా ఎదగాలి. నాలుగవది వైజ్ఞానిక దృక్పథం పెంచుకోవాలి. ఐదవది నిరాడంబరతతో నిజాయితీతో మెలగాలి. ఆరవది ఆచరణ ద్వారా అధ్యయనం. ఏడవది జాతి, కుల, మత ప్రసక్తి లేని లౌకికత్వం అలవర్చుకోవాలి. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1976 విద్యా లక్ష్యాలు. మొదటిది నిరుద్యోగ నిర్మూలన. రెండవది అనాథలుగా విద్యార్థులను వదిలిపెట్టరాదు. మూడవది గ్రామీణాభివృద్ధి. నాలుగవది వయోజన విద్య. నూతన విద్యా విధానం 1986 విద్యా లక్ష్యాలు. మొదటిది అనియత విద్యాబోధన. రెండవది విద్యలో సమాన కరకాలు కల్పించుట. మూడవది ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన. నాలుగవది వృత్తి విద్య విస్తరణ. ఐదవది నిరక్షరాస్యత రూపుమాపుట. ఆరవది క్రీడలకు, వ్యాయామానికి సముచిత స్థానం. ఏడవది బేసిక్ విద్యా విధానంలో గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపన లేదా నిర్వహణ. ఎనిమిదవది లౌకికత, మానవతా విలువలు పెంపుదల. భావవాదం విద్యా లక్ష్యాలు. మొదటిది ఆత్మజ్ఞానాన్ని విద్యను కల్పించాలి. రెండవది సంపూర్ణ మూర్తిమత్వం సాధించటం. మూడవది విద్య ద్వారా నైతిక విలువలను పెంపొందించటం. నాలుగవది జీవితాశయాలకు అనుగుణంగా సృజనాత్మకత శక్తులను విద్య ద్వారా పెంపొందించటం. ప్రకృతివాదం విద్యా లక్ష్యాలు అంటే సహజ ప్రకృతికి అనుగుణమైన విద్య, శిశు కేంద్రంగా విద్య, ఆనందమే విద్యా లక్ష్యం, స్వయం వ్యక్తీకరణ, సామర్థ్యం పెంపొందించుట, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, సహజాతాలు, స్వేచ్ఛ, ఇంద్రియాల విద్యకు మూలాధారాలు. వ్యవహారిక సతావాదం విద్యా లక్ష్యాలు అంటే విద్యార్థులకు
వారి సామాజిక అవసరాలను తీర్చే విద్యను అందించటం, సమస్యల సాధనకు తోడ్పడడం, విద్యార్థుల వృత్తి సామర్థ్యం పెంచడం, సంపూర్ణ వ్యక్తిగత అభివృద్ధి సాధించడం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం, నూతన విలువలను వీలు కల్పించడం. ఆధునిక భారతీయ విద్యా లక్ష్యాలు. భారత ప్రభుత్వంచే నియమించబడిన కొఠారి కమిషన్ 1964 నుంచి 66 విద్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పిడికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని సూచిస్తూ ఈ ఉద్దేశాలు నెరవేరేందుకై కొన్ని విద్యా లక్ష్యాలను ప్రతిపాదించింది. అవి: మొదటిది ఉత్పాదకాభివృద్ధి అంటే ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. రెండవది సామాజిక, జాతీయ సమగ్రత సాధన అంటే అచీవింగ్ సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. మూడవది ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం అంటే ఎడ్యుకేషన్ ఫర్ యాక్సలరేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్. నాలుగవది సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువల వృద్ధి అంటే డెవలపింగ్ సోషల్, మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. తర్వాత వైయక్తిక సామాజిక లక్ష్యాలు, గుణాలు అంటే మెరిట్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సోషల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే వ్యక్తి మనుగడకు వైయక్తిక సామాజిక లక్ష్యాలు అవసరమే. వ్యక్తి, సమాజం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. రెండు కూడా పరిపూరకాలుగా ఉంటాయి. రెంటిలోనూ గుణాలు ఉన్నాయి. తరువాత వైయక్తిక విద్యా లక్ష్యాలందలి గుణాలు అంటే మెరిట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొదటిది వైయక్తిక లక్ష్యాలు శాస్త్రీయంగా అంగీకరించబడినవి. రెండవది మనస్తత్వ శాస్త్రముననుసరించి రూపొందించినవి, వ్యక్తికి ప్రాధాన్యతనిస్తాయి, వృత్తి అవసరాలు తీరుస్తాయి. మూడవది వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేస్తాయి. నాలుగవది వ్యక్తి అవసరాలతో పాటు సామాజిక అవసరాలు తీరుస్తాయి. ఐదవది వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతాయి. ఆరవది వ్యక్తి హక్కులకు భంగం ఉండదు. పర్సీ నన్ అను విద్యాశాస్త్రవేత్త వైయక్తిక విద్యా లక్ష్యాలను చాలా సమర్థిస్తారు. ఈ లక్ష్యాలు వ్యక్తి తన ప్రతిభా స్థాయినందుకొన వీలు కలిగిస్తాయని వీరి నమ్మకం. సామాజిక విద్యా లక్ష్యాలందలి గుణాలు అంటే మెరిట్స్ ఆఫ్ సోషల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొదటిది సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తాయి. రెండవది వ్యక్తిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దుతాయి. మూడవది సామర్థ్యవాద సిద్ధాంతాన్ని అమలు చేస్తాయి. నాలుగవది వ్యక్తిలో నిస్వార్థాన్ని పెంచుతాయి. ఐదవది వ్యక్తి స్వేచ్ఛను కోల్పోతాడు. ఆరవది రాజకీయ సిద్ధాంతాలను అనుసరించి రూపొందును. ఏడవది మానవుడు యంత్రంలాగా పనిచేయవలెను. ఎనిమిదవది సమాజ, సంస్కృతి, నాగరికతలను పోషించి భావి తరాల వారికి అందించును. తొమ్మిదవది మూర్తిమత్వాభివృద్ధికి, ఆధ్యాత్మిక చింతలకు తావులేదు. పదవది వ్యక్తి కంటే సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యం. వైయక్తిక సామాజికవాదులు రెండూనూ భిన్న ధృవాలు కాబట్టి మిశ్రమ దృక్పథం అవసరం. ఉపాధ్యాయులు తమ తమ పాఠ్య ప్రణాళికలలో, బోధనా పద్ధతులలో, సహపాఠ్య కార్యక్రమాలలో ఈ మిశ్రమ దృక్పథ ఆవశ్యకతను గురించి విద్యా విధానాన్ని రూపొందించాలి. వైయక్తిక సామాజిక లక్ష్యాల గుణగణాలు అంటే మెరిట్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సోషల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వ్యక్తి మనుగడకు వైయక్తిక సామాజిక లక్ష్యాలు అవసరమే. వ్యక్తి, సమాజం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. రెండూ కూడా పరిపూరకాలుగా ఉంటాయి. రెంటిలోనూ గుణాలుంటాయి. తరువాత సమాజ శాస్త్రం విద్యా లక్ష్యాలు అంటే విలువైన కుటుంబ జీవనం, ఉత్పాదకతను పెంచడం, వ్యక్తులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం, సామాజిక, జాతీయ సమైక్యతను పెంచడం, సామ్యవాద వ్యవస్థ స్థాపన, లౌకికవాదం ప్రజలందరిలో
ఇతర మత సమూహాల పట్ల సహనాన్ని, గౌరవాన్ని పెంపొందించటం, సామాజిక ప్రవర్తన, ఆధునికీకరణ సాధనంగా విద్య, అంతర్జాతీయ అవగాహనకు విద్య, జనాభా సమస్యలు అవగాహనకు విద్య, విరామ సద్వినియోగం కొరకు విద్య, కంప్యూటర్లపై అవగాహన కొరకు విద్య. తరువాత విద్యా విధులు. విద్య యొక్క విధులు మనిషిని సాంఘికీకరణం చేయడంలోనూ సాంస్కృతిక వ్యాప్తిని చేసేవాడిగాను తీర్చిదిద్దుతుంది. వ్యక్తిని సంపూర్ణ మూర్తిమత్వం గలవాడిగా తీర్చిదిద్దే విద్య విధులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది వైయక్తిక విధులు, అంటే మూర్తిమత్వాభివృద్ధి, నైతిక విలువల పెంపు, విశాల హృదయంతో జీవితాన్ని సాగించటం, భవిష్యత్ వ్యక్తిగా తీర్చిదిద్దటం, తార్కిక మరియు ఆలోచనా శక్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షకుడిగా తీర్చిదిద్దటం. రెండవది సామాజిక విధులు, అంటే మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్ర సాంకేతికతను పెంపొందించటం, ప్రకృతిని పరిరక్షించటం, సమాన అవకాశాలు కల్పన. మూడవది జాతీయ విధులు, అంటే హక్కులు మరియు విధుల సాధన, నాయకత్వ అభివృద్ధి, జాతీయ సమైక్యత పెంపు, దేశాభివృద్ధికి పాటుపడడం.